ఈ శాలం రాజ్ అనే ఊరకుక్క హిందూ మహిళల గురించి చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మనకి వ్యవస్థల దగ్గర న్యాయం జరగట్లేదు, అందుకని ఒక రకమైన బాధతోటి ఆక్రోశంతో ఇలా మాట్లాడుతున్నాడు. అలాగే విగ్రహాల్లో దెయ్యాలు ఉండే హారతలు అందుకుంటాయి అంటూ అవమానిస్తున్నాడు. నీ దేవుడు తప్పుడోడు అని మాట్లాడితే మాత్రం చెమడాలు చేయాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. మీ గుడారాల్లో దమ్ముంటే ఒక్కడైనా సరే నేను యేసు ముందు ఒంగేలాగా చేయండిరా. లైఫ్ టైం ఛాలెంజ్ రా. ఏదైనా సరే హిందువులు పాటిస్తున్నారు అంటే అది మూసుకుని ఈ దేశంలో మిగతా వాళ్ళందరూ గౌరవించాల్సిందే. హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, జిహాదీ మాఫియా, ఇతర మాఫియాలన్నీ కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మన వీడియోస్ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి, ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి, ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ శాలం రాజ్ అనే ఊరకుక్క హిందూ మహిళల గురించి చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే వీడి వ్యాఖ్యల్ని క్రైస్తవ సమాజంలోని చాలా మంది, అంటే మెజారిటీ పాస్టర్లు ఖండించకపోగా, మెజారిటీ అనే మాట కంటే కూడా 95% పాస్టర్లు ఖండించకపోగా వాడి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉన్నారు. ఈ సమర్థించే క్రమంలో వాళ్ళందరూ అంటున్న మాట ఏంటంటే, మరియ తల్లి గురించి, యేసుక్రీస్తు పుట్టుక గురించి మరి అవమానకరంగా మాట్లాడినప్పుడు ఏమైపోయారా మీరంతా అని చెప్పేసి నిలదీస్తున్నారు. కరెక్టే, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. కానీ దీనికంటే వ్యాలిడ్ పాయింట్ అసలు ఆ మాటలు మాట్లాడే పరిస్థితి ఎవడు తీసుకొచ్చాడు, ఇది ఈరోజు వీడియోలో తేల్చేద్దాం. దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి. క్రైస్తవ పాస్టర్ల మొఖాన ఠూ అని ఉమ్మేయకపోతే నా పేరు మార్చుకుంటా. అంతేకాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా ప్రచారం చేస్తూ ఇది సువార్త అని చెప్పి వస్తే కుక్కల్ని కొట్టినట్టు ఉరికిచ్చి కొట్టండి. ఎందుకంటే మనం న్యాయంగా అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఆ పని కూడా చేద్దాం. కానీ అంతకంటే ముందు మన ఆత్మాభిమానం మీద, మన ఆధ్యాత్మికత మీద దెబ్బ కొడతా ఉంటే ఏం చేద్దాం మరి? నిజానికి హింసని ప్రేరేపించడం, చట్టాన్ని అతిక్రమించడం ఉద్దేశం కాదు, కానీ మనకి వ్యవస్థల దగ్గర న్యాయం జరగట్లేదు, అందుకని ఒక రకమైన బాధతోటి ఆక్రోశంతో ఇలా మాట్లాడుతున్నా. సో ఫస్ట్ ఈ పాస్టర్లు ఏ విధంగా సమర్థిస్తున్నారో ఒకసారి మీరు చూడండి. దేవుడి మీద, మరియమ్మ తల్లి గారి మీద దాడి చేశారు. ఈ చెగోడిగడి మాటలు విన్నారు కదా. ఈ పకోడిగడు ఎప్పుడు ఎట్టాన్ని మాటలు మాట్లాడతాడు. వీడితో పాటు ఈ మధ్య విగ్గురాజు ఒకడు వచ్చాడు, అభినయ దర్శన్ అని చెప్పేసి. అటు నెత్తి మీద అంతా విగ్గే అంటది. ఆ విగ్గుగాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఏంటండి. అభ్యంతరం ఎలాంటి అభ్యంతరం లేదండి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో. అరే ఇక్కడ పూలు ఎందుకు పెట్టావరా, ఎవరు కొనర్రా బాబు అంటే వాడంటాడు, లేదు సార్ లోపలికి ఆడవాళ్ళు వస్తూ పోతున్నారంటే ఎవరు కొండరు అంటారు. అలాంటి చోటికి పూలు పెట్టుకొని వెళ్తే ఏమంటారు, బజార్ సంబంధులే అంటారు. ఒక హాస్పిటల్ చూసారు కదా, ఈ గబ్బెదవ అంటే శవాలను చూపించి డబ్బులు అడుక్కుని సందాల మీద బతికే ఈ సన్నాసి కూడా శాలం రాజ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూనే మాట్లాడాడు. ఈడే అనుకుంటే ఇంకొకడు ఉన్నాడు, ఆ లోకల్కి ఒక కమెడియన్. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళ దగ్గర కామెడీ చేస్తూ ఉంటాడు, కాలేజ్కి వచ్చే వాళ్ళకేమో కడుపులు చేస్తూ ఉంటాడు. వాడి పేరే జమదగ్ని, లాజరస్ ప్రసన్న బాబు అనమాట. వాడేమంటున్నాడు ఒకసారి చూడండి. ఎవరో ఒక సేవకుడు పూలు గురించి ఏదో మాట్లాడానని దేశమంతా అట్టడుగుపోతూ రాష్ట్రాల్లోని ప్రజలు ఎంత హైరాణ హంగామా చేస్తున్నారే, అలాంటిది ఒక శక పురుషునికి జన్మనిచ్చిన పవిత్రురాలైన మరియమ్మను గురించి ఎన్నో కారు కోతలు ఈ ప్రపంచం మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ జాతి అంతా ఏమైపోయినప్పుడు, అలా మాట్లాడిన స్త్రీ, ఇలా మాట్లాడిన స్త్రీ, అలా ఇచ్చి పడేసిన స్త్రీ అని గొప్పగా కామెంట్లు పెడుతున్నారే. అంటే ఓ రకంగా ఈ అగ్నిగాడు కూడా, అదే ఈ లాజరస్ ప్రసన్న బాబు గాడు కూడా సమర్థిస్తా ఉన్నాడు. వీళ్ళందరూ ఎంత కమెడియన్ గాళ్ళు అయినా సరే వీళ్ళ మాటలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. అయితే మరియనంటారా అని చెప్పి తెగచించేసుకుంటున్నారు కదా. మరి కల్లారా ఒక్కొక్కడు నా భర్తమాతను పట్టుకుని భర్తమాతకి ఎంతమంది భర్తలో అని మాట్లాడినప్పుడు ఎవరి నోట్లో ఎవరిది పెట్టుకున్నారా చూడండి. భర్తమాత అంటున్నా, భర్తమాతకి ఎంతమంది భర్తలు చూశారు కదా. మరి ఇలాగే భారతదేశాన్ని ముక్కలు చేయాలని, భారతదేశాన్ని బైబిల్ రాజ్యంగా మార్చాలని ఎలాంటి లంగ పనులు చేస్తున్నారు చూడండి. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి.
క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. ఇక ఇందాక తెగసించుకున్నాడు కదా ఎవడాడు, పకోడిగాడు. ఆ పకోడిగాడు ఏమన్నా తక్కువడా? ఒకసారి ఆడేం వాగాడు చూడండి. పార్వతి గారికి సంతానాన్ని కలిగించడానికి శివుడు గారు అంతఃపురంలో హస్తప్రయోగం చేస్తున్నాడు. ఎరా మరి శివుడి గురించి ఇలా మాట్లాడటం సబబేనా? ఒక్కొక్కడికి మేము నోరు పారేసుకుంటున్నామని మీకు కనపడుతుంది. మేము మాట్లాడేదాని వెనకాల మీరు రెచ్చగొట్టేది మీకు ఒక్కడికి కూడా కనపట్టలేదుగా. ఇక్కడతో అయిపోయింది అనుకోకండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని వీడియోస్ మీకు ఇప్పుడు మచ్చుకి కొన్ని చూపిస్తున్నా, చూడండి. వీడేమంటున్నాడు. Kick the gods' heads, and I was so happy. From that time, we made as Christ Village. Christ Village means it's whole village had accepted Christ. అంటే వీడు క్రైస్తవులుగా మార్చి వాళ్ళ చేతనే దేవుళ్ళ విగ్రహాలని కాళ్లతో తన్నించాడని చెప్తున్నాడు. దానివల్ల వాడికి పైశాచిక ఆనందం కూడా వచ్చిందట. ఏం తప్పు కాదు కదా. ఇంకోటి, మతం మారిపోయిన కుక్కలో మన పండగల గురించి ఏం మాట్లాడుతుంది మీరు చూడండి. శివరాత్రి శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. విన్నారు కదా. శివరాత్రి అంటే శివుడు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హనీమూన్ చేసుకున్న రోజు అట్ట. మోస్ట్ పాపులర్ గారు మన ఇండియాలోని వినాయకుడు. అందరూ నమ్ముతారు, హిందువులు అందరూ. వినాయకుడు స్టోరీగా తీసుకెళ్తే బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. ఆయన వినాయకుడు పుట్టుక గురించి అవమానకరంగా మాట్లాడి మరి దానికి ఎకిల్ నవ్వులు నవ్వుకుంటున్నారు వీళ్ళు. మన కోపం రాకూడదు. కానీ ఈడి మరియ తల్లిని అవమానించారంటూ మన మీద ఎదురు ఆరోపణలు చేసేసి ఈడిష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తాడు. పోనీ ఏ క్రైస్తవ పాస్టర్ అయినా సరే చివరికి ఆ శాలెం రాజుగాడైనా బయటకు వచ్చి ఇదిగో మీరు మరియని అవమానించడం వల్లే నేను ఇటువంటి అవమానించే వ్యాఖ్యలు చేశాను అని చెప్పి దమ్ముంటే చెప్పమనండి అండి. దమ్ముంటే చెప్పమనండి రా. అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. వాయుపుత్రుడైనా సరే లేక శివుడి వీర్యం వల్ల రెండిట్లో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యభిచారమే. ఇది అక్రమ సంబంధం వల్ల పుట్టిన పుట్టుకే. అహల్య కూతురు అంజనాదేవి. మరి ఆంజనేయ స్వామి పుట్టుక గురించి అంజనాదేవి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడింది ఎవడాడు? బ్రహ్మ పని అయిపోయింది. బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, న్యాయం ఏముండదా? ముందు మీ దేవుళ్ళని తన్నండి వెళ్ళి. ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. దశరథుడికి పుడితే సూర్య వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు. బోతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది. సూర్యవంశం కానే కాదు, బోత వంశం వాళ్ళది. కాబట్టి బోతాలకు పుట్టినోళ్ళు. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, బోతము తండ్రా? రాముడు ఈ దేశపు గుండె చప్పుడు, సాక్షాత్తు రాజ్యాంగంలో కొలువు తీరిన దేవుడు. అలాంటి రాముడి గురించి, రాముడు పుట్టుక గురించి, రాముడి తల్లి గురించి ఇంత అవమానకరంగా ఈ లంబడి కొడుకులు మాట్లాడుతున్నప్పుడు మరి ఎవడి నోట్లో ఎవడిది పెట్టుకున్నారా? అప్పుడు ఎవడు మాట్లాడలేదే. ఇక ఇంకోడు ఉన్నాడు, ఈడు సిగ్గు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ అంట. ఈడు వీరబాబు గాడు. రా వీరబాబు రా. చాలా మంది బొడిద్దలు ఏమంటారంటే ఆకారాలకు అర్పించిన తిన్నా ఏమీ అవదండి అని తినేయడం మొదలెట్టారట. ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అనమాట. నేను అడుగుతున్నాను, ఆకారాలకు అర్పించింది తిన్న ఏమవుతుంది? గాడిద ఏం అవ్వకూడదు కదా. ఆకారాల వెనకాల ఏముందో తెలుసా? చెప్పు. దెయ్యం ఉంది. ఆకారంలో బైబిల్ చెప్తుంది, ఇదిగో విగ్రహాలలో దేవత్వము లేదు. కానీ చెప్పండి, ఇంకో తత్వం ఉంది. ఆకారము వట్టిదే కానీ చెప్పండి ఇంకొకడు ఉన్నాడు, ఆడు బయటికి దేవుళ్ళ ఉంటాడు. యెహోవా దేవుడు అందులో లేడు కానీ చెప్పండి ఆడు తంత్రగుట్టై కూర్చున్నాడు. బుద్ధి అంటే చెప్పనా, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి అక్కడే కూర్చొని ఆరతలు అందుకునే బుద్ధాడు. ఎరా ఒక్కొక్క నోట్లో ఎవడది పెట్టుకున్నారా? మేము ఎంతో పవిత్రంగా భావించే విగ్రహారాధన గురించి మాట్లాడుతూ విగ్రహాల వెనకాల దయ్యాలు ఉంటాయని మాట్లాడుతున్నాడు. అలాగే విగ్రహాల్లో దయ్యాలు ఉండే హారతలు అందుకుంటాయి అంటూ అవమానిస్తున్నాడు. మరి నీ చెప్పుతో కొట్టాలా కొట్టొద్దా? ఇప్పుడు శాలెం గారు ఒక్కడే దొరికాడు. వీళ్ళందరూ ఎప్పుడో దొరికారు రోయ్. కానీ అప్పటి నుంచి చూసి 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 ఊరుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాం, యానా డాష్ గాడైనా సరే సువార్త పేరుతోటి వీధుల్లోకి రావాలంటే, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడాలంటే ఉత్స పోసేయాల. ఎందుకంటే ఆడి నల్లట్ల పుస్తకం పట్టుకుని అందులో ఉన్న దేవుడి గురించి చెప్పుకుంటూ ఇదిగో మా దేవుడు అది బీకినాడు, మా దేవుడు ఇది బీకినాడు అని చెప్పుకుంటే మనకు వచ్చిన నష్టమేం లేదు. కానీ నీ దేవుడు తప్పు, నీ దేవుడు తప్పుడోడు అని మాట్లాడితే మాత్రం చెమడాలు చేయాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది.
ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మన రక్షణకి కావాల్సిన, మన విశ్వాసాలకు కావాల్సిన రక్షణ మనకు రావట్లేదు. కాబట్టి మన రక్షణ కోసం మనం కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. అలాగే ఈ శాలెం రాజు గారు ఈ రోజు కొత్తగా ఈ వ్యాఖ్యలు చేయటం కాదు, ఇవాళ ఈడు పత్తిత్తులాగా మాట్లాడుతున్నాడు కదా. గతంలో ఈడు కూడా మన దేవీ దేవతల్ని చాలా అవమానపరిచాడు. సాక్ష్యాల పేరుతోటి ఎన్నో తప్పుడు కోతలు కోస్తా ఉన్నారు మన దేవుళ్ళ మీద. ఇలాంటి వీడియోలు దగ్గర నా దగ్గర ఒక 100-150 వీడియోలు ఉన్నాయి. ఇంకా వెతికితే ఒక 500-600 వీడియోలు కూడా దొరకవచ్చు. ఒకసారి చూడండి. నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత, నేను అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా. ఏమీ లేదు. నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా. నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి? వేదంలో చెప్పాడు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని. నీ మా అమ్మ చెప్పిందా? వేదంలో ఎవడ్రా చెప్పింది? నీ పొచ్చుగా ఎవడ్రా నీకు చెప్పింది? తప్పుడెదవా. ప్రతి ఇదొక అలవాటు అయిపోయింది. వేదం చెప్పింది. వేదం ఏం చెప్పిందో వేద పండితులను అడుగు, లేకపోతే మాలాంటి వాళ్ళని అడుగు. కనీసం కొంత అవగాహన ఇస్తాం. తాడు బొంగరం తెలీదు, ఆకు పువ్వు తెలీదు, నువ్వు వేదం గురించి ఎట్లా మాట్లాడతావురా? నిష్ఠ దరిద్రుడా. నీ బైబుల్లో చెప్పుకోవటానికి ఏమన్నా బొత్తు మిగల్లేదా? వేదాలకు వచ్చి పడ్డారు. పైగా వీళ్ళ చర్చిల్లో కూర్చొని పాడే పాటలు ఎట్లా ఉంటాయి తెలుసా? వాళ్ళ దేవుడు పీకుడు గాడని కాదు, మన దేవుళ్ళు చేతగాని వాళ్ళు అంటూ పాటలు పాడతారు. కావాలంటే వినండి. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు, సాగిలపడి నమస్కరించి గడగడలాడు. వంగని మోకాలని, వంగని మోకాలని నా బొచ్చేం కాదు. దేవతలందరూ సాగిలి పట్టిన తర్వాత కానురే, మీ గుడారాల్లో దమ్ముంటే ఒక్కడైనా సరే నేను యేసు ముందు వంగేలాగా చేయండిరా. లైఫ్ టైం ఛాలెంజ్. నేను యేసు ముందు వంగేలాగా చేయండి. వంగని మోకాళ్ళు అన్నీ వంగుతాయి అంట. నేను ఒంగోబెడతా, ఒక్కొక్కడిని నేను ఒంగోబెడతాను రా. తప్పుడు ఎదవల్లరా, తప్పుడు కోతలు కూసుకుంటా, తప్పుడు పాటలు పాడుకుంటా, హిందూ దేవతల్ని, హిందూ దేవుళ్ళని, అన్య దేవతల్ని ఎవరినైనా కానివ్వండి, నీ ప్రార్థనా మందిరంలో నీ మతం గురించి కాకుండా ఇంకో దేవుడు భయపడతాడు, ఇంకో దేవుడు వంగుతాడు, మింగుతాడు అంటూ పిచ్చి మాటలు మాట్లాడావనుకో వంగదీసి గుద్దుతారు. వీళ్ళు ఇలాంటి లత్తుకోరు, కబోదు, నికృష్టపు పనికిమాలిన వేషాలన్నీ వేస్తారు. వేసి మళ్ళీ మా దేవతలను తిట్టారు, మా మరియమ్మని తిట్టారు, వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ అమ్మమ్మని తిట్టారు, నీ పాడి కట్టారు, నీ పెచ్చికుడి పెట్టారా? హిందువులు అంటే ఆటలుగా ఉందరా? హిందువుల విశ్వాసాలని దెబ్బతీయటమే మీరు చేసుకునే స్వార్థ ప్రచారమా? ఏళ్ళలో ఆషామాషిగా ఎట్లా ఉండదండి. అబ్బో అసలు ఒకడైతే చూడండి, ఈ ప్రేమచంద్ అని చెప్పేసి వీడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. పంచభూతాల మీద అధికారి కలిగినోడు తత్తరబెత్తరలాడు తెలిపోయాడు. గ్రామం అంతటి మీద అధికారి కలిగింది, ఏలలు వేసి రంకులేయగలిగింది, తత్తరబెత్తరలాడి తెలిపోయింది. చూసారుగా, ఈడంటే చదువు సంధ్యలు లేని అరబందపుగాడు ఈడట మాట్లాడాడు అనుకోవచ్చు. అసలు సంస్కారవంతమైన సోపు ట్రిప్లెక్స్ అని చెప్పేసి చెప్పుకుంటాడు జాన్ బాబు గారు. ఆ జాన్ బాబు గారు కూడా ఎట్ట మాట్లాడాడో సార్ చూడండి. వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి ఈయన పట్టుకున్నాడు. ఇది దురాత్మ, ఇది మనిషి కాదు. అప్పుడు ఆడు బయటకు వచ్చాడు. ఎవరు నువ్వంటే నేను వెంకటేశ్వర స్వామి అన్నాడు. చూశారుగా, మరి మన అందరి ముందే శుద్ధ పూసలాగా మాట్లాడతాడు జాన్ బాబు గారు. ఆడు ప్రేమచంద్ గారు కూడా అంతే. శివుణ్ణి పట్టుకుని ఆడంటాడు, అమ్మవారిని పట్టుకుని అది ఇది అంటాడు. వెంకటేశ్వర స్వామిని వాడు వీడు అంటాడు. ఈయన నేను అనలేనా యేసుక్రీస్తుని గాడు, యేసుగాడు, బొచ్చుగాడు, బొంగుగాడు అని? కానీ నేను అన్ను, ఎందుకంటే మేము మీలాగా కాదు కదా, అందుకనే. లేకపోతే నువ్వు వెంకటేశ్వర స్వామిని గాడు అన్నట్టు, శివుణ్ణి గాడు గీడు అన్నట్టు, యేసుక్రీస్తుని బేగ్గాడు, బేవర్స్గాడు అని మేము అనలేమా? మీ బుద్ధికి మా బుద్ధికి ఉన్న తేడా అదే. హిందూ బంధువులారా, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఈరోజు మనం అన్నాం కాబట్టి వీళ్ళు మాట్లాడుతుందా, వీళ్ళకి అలా మాట్లాడటం వీళ్ళ బుద్ధి కాబట్టి మనం కూడా ఎదిరించాల్సి వస్తుంది. ఈరోజు ఎదిరిస్తూ మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సువార్త ప్రచారం పేరుతోటి ఆడి పుస్తకాల్లో ఉన్న 4 మంచి విషయాలు ఏమన్నా ఏరుకుని, అంటే 4 ఉన్నాయని నేను అనుకోవట్లా, ఆ ఉన్న 4-5 ఏరుకుని కనుక వెళ్ళి చెప్పుకుంటానంటే ఎవ్వడికి వచ్చిన అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఎవడి మత విశ్వాసాలు గాయపడవు. కానీ పనిగట్టుకుని వచ్చి మన దేవీ దేవతల్ని తక్కువ చేస్తాను, మన ఆరాధనా పద్ధతుల్ని తక్కువ చేస్తాను, మన ఆచారాలను తక్కువ చేస్తాను అంటే మాత్రం చెప్పు తెగేదాకా తంతామనే ఒక హెచ్చరిక మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఈరోజు కేవలం మల్లెపూలు పెట్టుకోవటం ఆడవాళ్ళు అదొకటే కాదు,
బొట్టు పెట్టుకోవటం కావచ్చు. ఎందుకంటే నిన్న మొన్న బొట్టు గురించి ఆ బద్మాష్ గాడు మద్దిశెట్టి ఎర్రప్పగాడు కూడా మాట్లాడాడు. బొట్టు పెట్టుకోవటం గురించి కావచ్చు, గాజులు కావచ్చు, మట్టెలు కావచ్చు, తాళిబొట్లు కావచ్చు, నల్లపూసలు కావచ్చు, చీరకట్టు కావచ్చు, మరో రకమైన ఆచారం కావచ్చు, ఏదైనా సరే హిందువులు పాటిస్తున్నారు అంటే అది మూసుకుని ఈ దేశంలో మిగతా వాళ్ళందరూ గౌరవించాల్సిందే. ఎందుకంటే మనం వాళ్ళ ఆచారాలని గౌరవించాం కాబట్టి, మనం వాళ్ళ విశ్వాసాలని గౌరవించాం కాబట్టి వాళ్ళు ఈరోజు ఇక్కడ మనుగడ సాగిస్తున్నారు. కానీ వాళ్ళు మేకవుతాము, మన విశ్వాసాలని ఎదురు ప్రశ్నిస్తాము, అవమానిస్తాము అంటే మాత్రం చూస్తూ కూర్చోటానికి ఇక్కడ హిందూ సమాజం సిద్ధంగా లేదు. చేతులకి మేకులు కొట్టుకుని అంతకంటే లేదు. మళ్ళీ 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 గుర్తు చేసుకోండి, భారతదేశం ఈ ప్రపంచం మొత్తం ఇన్ని లక్షల సంవత్సరాలుగా రక్షణ పొందుతూ ప్రశాంతంగా ఉంది అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన పాషండ మతం వల్ల, 1400 సంవత్సరాల క్రితం వచ్చిన పాషండ మతం వల్ల కాదు. అనాదిగా ఈ భూమి మీద ఉంటున్న సనాతన ధర్మం వల్ల మాత్రమే, సనాతన దేవి దేవతల వల్ల మాత్రమే. అటువంటి సనాతన ధర్మాన్ని, సనాతన ఆచారాల్ని, సనాతన దేవి దేవతల్ని ఎవడైనా అవమానిస్తుంటే మాత్రం పెండు తీసేయండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. సనాతన ధర్మమే సర్వోత్తమ ధర్మం, సర్వోన్నత ధర్మం.